నమస్తే అండి. మీ పేరు? అంబిక. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ప్రెజెంట్ అయితే బరంపురంలో ఉంటున్నానండి. ఒడిశా బరంపురం. నా ప్రాపర్ వచ్చి వెస్ట్ గోదావరి తణుకు. ఓకే. సో అవునండి. ఓకే. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు భరతనాట్యం? యాక్చువల్లీ నేను కూచిపూడి లాస్ట్ లైక్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నానండి. నేను కూచిపూడి ఎంఏ చేశాను డాక్టర్ చింతారావు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో. ఆయన మా గురువు గారు. దాని తర్వాత నేను ఇప్పుడు చేసిన హులా హూప్ నేను స్పెషలైజేషన్ చేసి ఇది మా అమ్మగారు బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి ట్రైనప్ చేయడం జరిగింది. సో ఈ ఇలా రింగ్ చేస్తూ నేను ఇప్పటికీ 16 కంట్రీస్లో పెర్ఫామ్ చేయడం జరిగింది. అలానే 40 అవార్డ్స్ అందుకోవడం జరిగింది. అలానే ఆల్మోస్ట్ 3000 అబోవ్ షోస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బెరంపురంలో ఉంటున్నాను. అక్కడ అకాడమీ రన్ చేస్తున్నానండి. దెన్ స్టూడెంట్స్ తణుకులో కూడా ఉంటారు. సో అక్కడ కూడా మా సిస్టర్ కూడా ఎంఏ చేశారు తను కూచిపూడి. సో ఇద్దరం కలిసి రన్ చేస్తున్నాం. నిజంగా ఇప్పుడు మన తనికెళ్ళ భరణి గారిది ఏదైతే సన్మానం జరిగిందో ఆ ఈవెంట్లో మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ దట్టు రింగ్ చేస్తూ నాట్యం చేయడం అనేది అసలు చిన్న విషయం కాదు. అవును మేడం. ఇది దగ్గర దగ్గర నేను 15 ఇయర్స్ నుంచి కూడా మా అమ్మగారు ట్రైనప్ చేయడం. సో దాంట్లో ఇప్పుడు మీరు చూసింది ఫైర్తో చేసాం కదా మేడం. అలానే హోవర్ బోర్డ్ మీద చేస్తాము. దాని తర్వాత తిరంగా జెండా మీద చేస్తాము. దాని తర్వాత ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఫోక్, సెమీ క్లాసికల్ అలాగా కంప్లీట్ ఫ్యూజన్ చేస్తాం మేడం. అండ్ అటు మీ చుట్టూ ఉండే ఎవరైతే మీతో పాటు వేస్తున్నారో వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేస్తే వేయాలంటే మాత్రం నిజంగా విత్ రింగ్ అది కూడా యా వీళ్ళందరూ ఫార్మసీ చదువుతుంది భారతి. అలానే తను గోపిక 10th క్లాస్ చదువుతుంది. తనేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది వైష్ణవి. యామిని కూడా 10th క్లాస్ చదువుతుంది. ఈవెన్ అందరూ అనుకున్నట్టు చదువు ఒకటే కాదు, చదువుతో పాటు ఏదైనా కల్చరల్స్ ఏదైనా యాడ్ ఆన్ అయితేనే వాళ్ళు ఇంకా షార్ప్గా ఉంటారు. ఇదైతే నాకు ఖచ్చితంగా నేను చెప్తానండి. ఎందుకంటే నేను ఎంబీఏ డిస్టింక్షన్ అండ్ నేను కూచిపూడి కూడా ఎంఏ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. సో అలాగే నేను యోగా డిప్లొమా చేశాను. రింగ్ కూడా స్పెషలైజేషన్ అంటే హులా హూప్లో కూడా స్పెషలైజేషన్ చేయడం జరిగింది. సో ఇలాగా వివిధ రకాలుగా అంటే ప్రోగ్రామ్స్కి నాకు సపోర్ట్ చేసింది చదువు. అలానే కల్చరల్ కంటే ఒక డాన్స్ నేర్చుకోవడానికి ఏంటి దానికి కూడా ఖచ్చితంగా సపోర్ట్ చదువు ఉంది. కాబట్టి యంగ్స్టర్స్ అందరూ కూడా చదువుతో పాటు ఏదైనా కల్చరల్స్ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించిన ఏదో ఒకటి నేర్చుకుంటే ఇంకా బెటర్ ఫ్యూచర్ అండ్ వెరీ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందని నా చిన్న సజెషన్. ఇట్ విల్ బి అది హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు ఏ కంట్రీస్లో ఇచ్చారు? యాక్చువల్లీ నేను తనికెళ్ళ భరణి గారితో ఫస్ట్ టైం నేను చేసింది యుఎస్ఏలో చేసామండి. తానాలో 2013లో నేను పర్ఫామ్ చేయడం జరిగింది. తోటకూర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా చేస్తున్నప్పుడు నేను అక్కడ 3 days 3 వెరైటీ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ చేయడం జరిగింది. సో అలా నేను తనికెళ్ళ భరణి గారికి అప్పటి నుంచి కూడా నేను ఫ్యాన్. ఎందుకంటే నేను సినిమాలో చూసిన వ్యక్తి బయట ఆయనకి ఇంకా ఎడిక్టెడ్ అన్నమాట. ఎందుకంటే అవునండి. అంటే మూవీ వైడ్ తెలుసు కానీ బట్ పర్సనల్గా అయితే వారు బయట ఎంత సింపుల్గా ఉంటారంటే వారి శ్రీమతిని కూడా మీరు చూస్తే లైక్ మనకి అది ఓకే అంటే మనలాగనే మనతో వాళ్ళే మనలాగనే మనలో ఒకరు వీళ్ళు అన్నంత హ్యాపీనెస్ వస్తుందండి మెయిన్. అలా దాని తర్వాత నేను యుఎస్ఏ 3 times చేశాను. మలేషియా ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నానండి. లైక్ 10 times చేశాను మలేషియాలో. అండ్ సింగపూర్ చేశాను. సింగపూర్ కూడా సింగపూర్ వెల్కమ్స్ మోదీ అని చెప్పి 2015లో జరిగిందండి. అక్కడికి నేను మోదీ గారు ఇండియా నుండి వారిని సింగపూర్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తూ తిరంగా కాన్సెప్ట్ మీద 3 ringsతో అక్కడ చేయడం జరిగింది. వందే మాత్రం. యా స్టిల్ మీకు అది యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. దాని తర్వాత ఆస్ట్రేలియా చేశానండి తెలుగు సంఘం ద్వారా. కువైట్, మస్కట్ చేశాను. దెన్ ఇంకా అలాగే 16 కంట్రీస్ వరకు నేను పర్ఫామ్ చేయడం జరిగింది. అలానే నేషనల్ వైడ్ కూడా నేను ప్రోగ్రామ్స్ రెడ్ ఫోర్ట్లో చేసామండి. ఇంతకుముందు 2015 నుండి మేము ఒబామా గారు వచ్చారు 2015లో మన ఇండియాని ట్యాబ్ కాంపిటీషన్ జరుగుతుంది కదండి. ఆర్డీ క్యాంప్ జరుగుతుంది కదండి. అప్పుడు
అప్పుడు చేయడం జరిగింది. సో అప్పుడు మేము ఒబామా గారి ముందు పర్ఫామ్ చేయడం జరిగింది. అలానే మోదీ గారి ముందు కూడా, ప్రెసిడెంట్ ముందు కూడా మేము పర్ఫామ్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ అంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. నిజంగా గ్రేట్. యాక్చువల్లీ మన ఇండియా సాంప్రదాయం ఏంటంటే నాట్యం, అలాంటిది మీరు నేషనల్ లెవెల్లో మొత్తం చాటి చెప్తున్నారు మొత్తం కంట్రీస్లో, అంటే నిజంగా గ్రేట్. అంటే అండి, దీనికి ముఖ్యంగా నేను బయటికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మా తల్లిదండ్రులు వారు లేకపోతే నేను అసలు నాకంటూ ఈ ఆర్ట్ ఉంది అన్న విషయం నాకు తెలిసేది కాదు. దాని తర్వాత ఇది ఒక స్టేబుల్ గ్రోత్లో ఉండాలి అంటే గురువులు తప్పకుండా వారి ఐ మీన్ వాళ్ళు నన్ను ఒక సరైన దారిలో పెట్టకపోయి ఉంటే అప్పుడు కూడా నేను బయటకు వచ్చేదాన్ని కాదు. అలా నా జీవితంలో కె కామేష్ గారు, శివానంద్ గారు, మా గురుగారు డాక్టర్ సింతారావు బాలకృష్ణ గారు, వీరు ఎంతో చాలా ప్రాధాన్యత నా లైఫ్లో వాళ్ళు పోషించారని చెప్పాలి. దాని తర్వాత మా వారు రాజీవ్ గారు, అలాగే మా అత్తయ్య మావయ్య గారు. ఎందుకంటే పెళ్ళికి ముందు చేయడం అంతా ఒకటి, సపోర్ట్ ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయగలగాలి. ఓకే, ఒకళ్ళు చూస్తారు, ఇలాగా ఇన్సెక్యూరిటీ లేకుండా వాళ్ళు చూడగలగాలి. అలాంటి చోట కూడా మా అత్తయ్య గారు ఏంటి, మావయ్య గారు కూడా స్టిల్ ఇప్పటికీ చెప్పడం ఏంటంటే, నువ్వు ప్రాక్టీస్ చేయాలి అంబిక, ఇలా కాదు ఇంకా అని అంటారు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఆ విషయంలో. ఇప్పుడు కూడా ఆయన దగ్గరుండి ట్రైన్ టికెట్స్ ఏంటి అన్నీ చూసి పంపిస్తారు. సో వాళ్ళందరికీ కూడా, అలానే నా స్టూడెంట్స్ ఏంటి, స్టూడెంట్ పేరెంట్స్ ఏంటి, వీళ్ళందరికీ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఒక 600 స్టూడెంట్స్ ఉంటారండి. సో వీళ్ళందరూ పట్టుకుంటేనే, వీళ్ళందరూ నన్ను ముందు పట్టుకుంటేనే నేను కనిపిస్తున్నాను. సో దాంట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పొజిషన్ అండి. ఎందుకంటే ఈటీవీలో నేను అదుర్స్ చేశానండి, సోనీలో ఇండియాకే మస్త్ కలందర్ చేశాను, అలానే విజయ టీవీ, తమిళనాడు, కన్నడ ఛానల్స్, ఇలాగా అన్ని ఓవరాల్ ఛానల్స్ అన్నిట్లో చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం బట్టి నేను అన్ని దేశంలో చాలా చోట్ల పెర్ఫార్మెన్సెస్ చేయడం జరిగింది. సో మీ పాత్రికేయులందరికీ కూడా చేతులెత్తి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మన తనకల బర్నీ గారికి ఏదైతే డాక్టరేట్ వచ్చిందో, సన్మానం, మరి ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా, దానికి మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా వర్తున్న వాళ్ళకి రికగ్నైజేషన్ ఉండాలండి. మనం చూస్తున్నామండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు స్టేజ్ మీద ఆట కదరా శివ అని అది ఒక్క పాట పాడితే నేను అక్కడే కూర్చొని ఏడుస్తాను అనమాట. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయిపోతాను. అండ్ ఆయన సినిమా పరంగా చాలామంది ఇప్పుడున్న వాళ్ళు మేబీ యాక్టింగ్ చేయొచ్చు, నేర్చుకొని చేయొచ్చండి. కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకోవడం అది లేదా ఆ పొజిషన్ని అలా స్టాండ్ బై ఉంచుకోవడం చాలా కష్టం అండి. అలాంటిది ఆయన ఈ ఏజ్ అంటే ఒక సెర్టైన్ పెద్ద అలాంటి ఆయన ఈ ఏజ్లో ఖచ్చితంగా డాక్టరేట్ చేయాలంటే మీ అందరికీ తెలిసిందే ఎన్ని సంవత్సరాలు కృషి చేస్తేనో అది వస్తుంది. మరి అలాంటి గౌరవం అంటే నాకు తెలిసి ఇంకా ఇలాంటి వారు కాబట్టి ఇంకెవరికి ఇస్తారు, దాంట్లో ఇంకా నో డౌట్ అండి. సో సీరియస్లీ ఈయనకి ఇంకా మరెన్నో రావాలి, వస్తాయండి, మరెన్నో రావాలి. ఇలాంటి వాళ్ళనే మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము, అలాగే వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇప్పుడున్న సెవరల్ గ్యాడ్జెట్స్ అండ్ డైవర్షన్స్లో నేను వీళ్ళకి కూడా అదే చెప్తున్నాను. ఒక స్టేజ్ గురించి కష్టపడుతూ ఉంటేనే మీకు కూడా ఫ్యాన్స్ అంటూ వస్తారు, లేదా యూ విల్ బీ ఏ ఫ్యాన్, అంతే కదా, ఒకరికి ఫ్యాన్ కింద ఉండిపోతారు. సో ఐ హోప్ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అసలు వాళ్ళు ఎందుకు అయ్యారు, ఎంత కష్టపడ్డారు, మనం దాంట్లో 10% కష్టపడినా మన ఒక రికగ్నైజేషన్ కాదు, మనకు మనమే గ్లో అవుతూ కనిపిస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అని అంటాను. చివరిగా ఒక మాట, మీరు ఇన్ని విదేశాల్లో ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా ఇంతమంది విద్యార్థులకు మీకున్నటువంటి విద్యను వారికి నేర్పుతూ ఇటు మా తెలుగు బిడ్డ అయినందుకు మేము చాలా గర్విస్తున్నామండి. ఇంత బాగా తెలుగు మాట్లాడుతుంటే మేడం కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు వారు. ఎందుకంటే భారతదేశము ఒక్కటే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా మీ యొక్క విద్యను అక్కడ ప్రదర్శించి అక్కడి నుంచి మీరు మన్ననలు పొంది
మా తెలుగు బిడ్డగా మీరు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉందండి. ఇంకా మీరు మీ శిష్యులు కూడా ఇంకా ముందు ముందు మీ అంత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకన్నా ఇంకా పెద్ద ఎత్తుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే Thanks అండి. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే పిల్లలందరూ కూడా మేము ప్రోగ్రామ్స్కి చేస్తాం కదండి, సెట్ అండ్ రెమ్యునరేషన్ అది వస్తే అది కొంచెం కలెక్ట్ చేసి ఏదైనా ఆశ్రమం కానీ అలా నేను చేస్తాను అనడం ఓకే, అది నా విషయం అనుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా తలొకలు వస్తారండి. దే సపోర్ట్ అంటే లేదు మనతో పాటు ఇంకెవరికైనా కూడా మనం ఎలాగుండాలి, లేదు మన వంతు సహాయం కూడా చేస్తేనే బాగుంటుంది అని. అంటే నాకు తెలిసి సర్వీస్ త్రూ డాన్స్. మరి ఇలాంటి శిష్యులు కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు దొరకడం నిజంగా మీరు అదృష్టవంతులనే చెప్పాలి. ఖచ్చితంగా అండి, మా ఖచ్చితంగా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే సాంస్కృతిక సంబంధించినటువంటి మినిస్టర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళను ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు వీళ్ళు. మన తెలుగు గడ్డ మీద కూడా వీళ్ళు ఇటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఉభయ రాష్ట్రాల్లో మీకు గుర్తించి ఒక్కసారి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మీ కళా నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శింపజేయాలి. మీరు ఈరోజు తనికెళ్ళ భరణి గారి మరి ఈ అవార్డు వచ్చిన శుభ సందర్భంలో వారికి సన్మానం జరిగిన కార్యక్రమంలో మీరు చేసినటువంటి డ్యాన్స్ చూసి చాలామంది ఆమెకు పాద నమస్కారాలు చేశారు. నేను చూశాను. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. ప్రతి వాళ్ళు వచ్చి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి పోతుంటే నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి మీరు మీ క్రమశిక్షణ, మీరు చదువులో కూడా అత్యున్నత స్థానంలో ఉన్నారు. మిమ్మల్ని మా తెలుగుదేశం కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రభుత్వాలు కూడా ఏదో ఒక రోజు పిలిచి మీకు సగౌరవంగా గౌరవిస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి వారిని ఇంకా మనం కూడా గుర్తించాలని మరొక్కసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మేము కూడా ఈ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చామండి. నిజంగా ఈ మేడం ప్రోగ్రామ్ చూసి మేము అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. కళ్ళల్లోంచి అయితే నీళ్ళు వచ్చాయి. మా సార్ అయితే మేము అందరూ ఒక సొసైటీ నుంచి వచ్చాం. ఈయనైతే నిజంగా ఎంత ఎక్సైట్ ఫీల్ అయ్యారంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. ఆవిడని అడిగితే చెప్తారు. నిజంగా ఇంత టాలెంట్ నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం అలా క్లాప్స్ కొడుతూనే ఉన్నాం మేము. చాలా హ్యాపీ. మేడం మీరు ఇంకా చాలా షోస్ చేయాలి. ఆయన అన్నట్టు మీకు అలాగే జరగాలి, ఆయన కోరుకున్నట్టు జరగాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.